హాయ్ దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇంప్రెసివ్‌గా మాట్లాడడానికి కొన్ని ఇంట్రెస్టింగ్ యాడ్వర్బ్స్. సో, ఇలాంటి యాడ్వర్బ్స్ ఉపయోగించడం వల్ల మన ఇంగ్లీష్ చాలా బెటర్‌గా అనిపిస్తుంది. ఆ యాడ్వర్బ్స్ ఏంటో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్ ఏంటంటే మెటిక్యులస్‌లీ అంటే మెటిక్యులస్‌లీ అంటే మెటిక్యులస్‌లీ అంటే నిశితంగా అని. మనం ఏదైనా ఒక పనిని చాలా జాగ్రత్తగా చేశామనుకోండి. అలాంటప్పుడు మనం ఆ పనిని ఎలా చేస్తున్నామంటే, సో, వి ఆర్ డూయింగ్ థాట్ వర్క్ వెరీ మెటిక్యులస్‌లీ. ఎగ్జాంపుల్‌కి ఆ ప్రాజెక్ట్ చాలా నిశితంగా ప్రతి చిన్న విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ప్లాన్ చేయబడింది అని చెప్పాలనుకుంటే జాగ్రత్తగా అని. సో, దీని డెఫినిషన్ ఏంటంటే మెటిక్యులస్‌లీ అంటే ఇన్ ఎ వే దట్ షోస్ గ్రేట్ కేర్ అండ్ అటెన్షన్ ఇన్ ఆ ప్రాజెక్ట్ చాలా నిశితంగా పరిశీలించబడి ప్లాన్ చేయబడింది. ది ఎంటైర్ ప్రాజెక్ట్ వాస్ మెటిక్యులస్‌లీ ప్లాన్డ్. సో, ప్రొసీజర్స్ అన్నీ చాలా నిశితంగా, చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ప్రొసీజర్స్ హాడ్ టు బి ఫాలోడ్ మెటిక్యులస్‌లీ చాలా జాగ్రత్తగా, చాలా ప్రతి చిన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, కేర్ తీసుకొని ఫాలో చేయాలి అని చెప్పడానికి ప్రొసీజర్స్ హాడ్ టు బి ఫాలోడ్ మెటిక్యులస్‌లీ. సో, ఇన్‌కమ్ టాక్స్ రెయిడ్ అనేది చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయబడింది. ద రెయిడ్ హాడ్ బీన్ మెటిక్యులస్‌లీ ప్లాన్డ్. అంటే మరి సునిశితంగా ప్రతి చిన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ప్లాన్ చేయబడింది. ద రెయిడ్ హ్యాడ్ బీన్ మెటిక్యులస్‌లీ ప్లాన్డ్. మెటిక్యులస్‌లీ దీని ప్రొనౌన్సియేషన్ ఏంటంటే మెటిక్యులస్‌లీ. సో, అలా అన్నమాట. నెక్స్ట్ యాడ్వర్బ్ ఏంటంటే విజిలెంట్‌లీ. విజిలెంట్‌లీ అంటే జాగ్రత్తగా గమనించడం. అంటే ఎగ్జాంపుల్‌కి నేను పరిస్థితుల్ని, సిట్యుయేషన్‌ని చాలా జాగ్రత్తగా చూస్తున్నా, గమనిస్తున్నా. ఐ యామ్ వాచింగ్ ది సిట్యుయేషన్ విజిలెంట్‌లీ. ఐ యామ్ వాచింగ్ ది సిట్యుయేషన్ విజిలెంట్‌లీ. విజిలెంట్‌లీ అంటే అప్రమత్తంగా ఉండడం. ఏదైనా ప్రమాదం జరగకుండా అప్రమత్తంగా ఉండడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్‌కి అతని కుక్క అతని పక్కన అప్రమత్తంగా కూర్చోండి. ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని ఎగ్జాంపుల్. సో, his dog sat vigilantly by his side. His dog sat vigilantly by his side. నెక్స్ట్ వన్ ఏంటంటే రేడియంట్‌లీ. రేడియంట్‌లీ అంటే ఏంటంటే ఇన్ ఎ వే దట్ షోస్ గ్రేట్ హ్యాపీనెస్, లవ్ ఆర్ హెల్త్ అంటే ప్రకాశవంతంగా, కాంతివంతంగా అని అర్థం అన్నమాట. సో, హి స్మైల్డ్ రేడియంట్‌లీ అంటే చాలా ఆకట్టుకునేలా ప్రకాశవంతంగా, కాంతివంతంగా నవ్వాడు. హి స్మైల్డ్ రేడియంట్‌లీ. ముఖమంతా వెలిగిపోయేలా నవ్వాడు అని. దిస్ జనరల్‌గా అంటూ ఉంటాం కదా! సూర్యుడు వెలిగిపోతున్నాడు ధగధగ అని, చాలా ప్రకాశవంతంగా ఉన్నాడు అని చెప్పాలనుకోండి. ద సన్ షైన్స్ రేడియంట్‌లీ. ద సన్ షైన్స్ రేడియంట్‌లీ. నెక్స్ట్ వన్ ఏంటంటే ఆర్టిక్యులేట్‌లీ అంటే ఏంటి? ఆర్టిక్యులేట్‌లీ అంటే స్పష్టంగా వివరించడం అన్నమాట. ఎగ్జాంపుల్‌కి దీని డెఫినిషన్ ఏంటంటే ఇన్ ఎ వే దట్ ఎక్స్‌ప్రెసెస్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఈజిలీ అండ్ క్లియర్‌లీ. ఎగ్జాంపుల్‌కి అతను ప్రతి ఒక్క పెయింటింగ్ గురించి స్పష్టంగా మాట్లాడాడు అంటే అర్థమయ్యేలాగా ఈజీగా. స్పోక్ ఆర్టిక్యులేట్‌లీ అబౌట్ ఈచ్ ఆఫ్ ద పెయింటింగ్స్. హి స్పోక్ ఆర్టిక్యులేట్‌లీ అబౌట్ హిస్ పెయింటింగ్స్ అని కూడా చెప్పొచ్చు. లేకపోతే అబౌట్ హిస్ ప్లాన్స్. అతని ప్లాన్స్ గురించి అతను చక్కగా వివరించారు. మాటల ద్వారా అర్థమయ్యేలాగా క్లియర్‌గా చెప్పాడు అని అర్థం అన్నమాట. ఆమె బిజినెస్ స్ట్రాటజీ గురించి చాలా చక్కగా చెప్పింది అర్థమయ్యేలాగా అని చెప్పాలనుకోండి. షీ ఆర్టిక్యులేట్‌లీ ఎక్స్‌ప్లెయిన్డ్ హర్ బిజినెస్ స్ట్రాటజీస్ అంటే అర్థమయ్యేలాగా ఈజీగా, క్లియర్‌గా చెప్పిందన్నమాట. సో, షీ ఆర్టిక్యులేట్‌లీ ఎక్స్‌ప్లెయిన్డ్ హర్ బిజినెస్ స్ట్రాటజీ. నెక్స్ట్ వన్ ఏంటంటే స్పాంటేనియస్‌లీ అంటే ఆకస్మికంగా ఉన్నపళంగా అంటే ప్లాన్
అనేది లేకుండా అంటే ఉన్నపళంగా అని, ఆకస్మికంగా అని. ఎగ్జాంపుల్‌కి అతన్ని అడిగినప్పుడు సడెన్‌గా అంటే ఉన్నపళంగా అప్పటికప్పుడే అతను పాట పాడేశాడు. సో, దే గేవ్ హిమ్ ఎ మైక్ అండ్ హి స్పాంటేనియస్‌లీ సాంగ్ ఎ సాంగ్. పాట పాడేశాడు. అంటే ప్లాన్ ఏం లేదు. పాడమన్నప్పుడు పాడేశాడు. హి స్పాంటేనియస్‌లీ స్టార్టెడ్ టు డాన్స్. అంటే ఉన్నట్టుగా ఆకస్మికంగా డాన్స్ చేయడం మొదలెట్టాడు. అంటే దీని మీనింగ్ ఏంటి? ఇన్ ఎ వే థట్ ఇట్స్ నాట్ ప్లాన్డ్ బట్ డన్ బికాజ్ యూ సడెన్‌లీ వాంట్ టు డూ ఇట్. అంటే ఆకస్మికంగా చేయాలనిపించి చేయడం అన్నమాట. వి వి స్పాంటేనియస్‌లీ స్టార్టెడ్ టు లాఫ్ లేదు సింగ్. నెక్స్ట్ వన్ ఏంటంటే అన్‌వేవరింగ్‌లీ. అన్‌వేవరింగ్‌లీ అంటే మీనింగ్ ఏంటంటే వితౌట్ చేంజింగ్ ఆర్ బికమింగ్ వీకర్. అంటే ఏంటి? చెక్కు చెదరని, దృఢమైన అంటారు కదా! అలాంటి మీనింగ్స్ వస్తాయన్నమాట. సో, ఎగ్జాంపుల్‌కి ఆమె చెక్కు చెదరని ఒక దృఢమైన మనస్తత్వాన్ని చూపెట్టింది. అంటే ధైర్యంతో నిలబడింది అని చెప్పడానికి షీ యాక్టెడ్ విత్ కరేజ్ అండ్ అన్ అన్‌వేవరింగ్‌లీ స్ట్రాంగ్ విల్. అంటే అంత చెక్కు చెదరని షీ యాక్టెడ్ విత్ అన్ అన్‌వేవరింగ్‌లీ స్ట్రాంగ్ విల్. ఇంకొక మీనింగ్ ఏంటంటే వితౌట్ మూవింగ్ ఆర్ లుకింగ్ అవే. అంటే ఏంటి? అలానే చూస్తూ ఉండడం అన్నమాట. ఎగ్జాంపుల్‌కి ఆమె చూపు టెలివిజన్ వైపు అలానే కదలకుండా ఉంది. అంటే అంత కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉంది. హర్ గేజ్ వాస్ అన్‌వేవరింగ్‌లీ డైరెక్టెడ్ అట్ ద టెలివిజన్ స్క్రీన్. అంటే కళ్ళు అప్పగించేసింది అని. హర్ గేజ్ అంటే ఇక్కడ చూపు. వాస్ అన్‌వేవరింగ్‌లీ అంటే చెక్కు చెదరకుండా దృఢంగా డైరెక్టెడ్ అట్ ద టెలివిజన్ స్క్రీన్. సో, ఆమె ఫేవరెట్ స్టార్ వచ్చాడు కంటి ముందుకి. ఆమె కళ్ళు అలాగే కళ్ళప్పగించుకొని ఆమె చూపు అలానే అతుక్కుపోయింది. హర్ ఐస్ వర్ ఫిక్స్డ్ అన్‌వేవరింగ్‌లీ అంటే దృఢంగా, అంత దృఢంగా ఆన్ హిమ్, ఆన్ థట్ స్టార్ అని చెప్పొచ్చు. సో, ఇలా 2, 3 రకాల మీనింగ్స్ వస్తాయి అన్‌వేవరింగ్‌లీ అంటే. సో, ఈ అడ్వర్బ్స్ మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.